ఏం వెరైటీ చేస్తున్నానమ్మ? గోంగూర పచ్చడి చేస్తున్నానమ్మా ఈవేళ. గోంగూర పచ్చడి చేస్తున్నా. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను, నువ్వు చూసుకో. గోంగూర మనం ఎంత కావాలంటే అంత దానికి తగ్గట్టుగా, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, మెంతులు, ఆవాలు, అంతే. దీనికి కావాల్సిన ఐటమ్స్. ఆయిల్. ఇప్పుడు చేసే విధానం చెప్తున్నాను. నేను కళాయి పెట్టుకున్నాను, దాన్ని వేడెక్కింది కదా, ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని 2 ఆయిల్ స్పూన్లు ఉంటాయా, టీ స్పూన్లు అయితే 3-4 వేసుకోవచ్చు. తర్వాత ఇందులో మెంతులు, అంటే మనం గోంగూర ఎంత ఉంది, ఎక్కువ తక్కువ దాన్ని బట్టి మనం పోసుకున్న దాన్ని బట్టి మెంతులు వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ మెంతులు వేసుకుంటా. మాకేమో ఎక్కువ ఉంది ఇక్కడ గోంగూర, 1 టీ స్పూన్ మెంతులు. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగే కదండి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేయాలండి. మెంతులు, ఆవాలు బాగా కమ్మటి వాసన వచ్చే వరకు వేగాలి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేస్తే మనం పోపు వేయిస్తుంటే మంచి స్మెల్ వస్తుంది. పోపు వేయిస్తుంటేనే చాలా బాగుంటుంది వాసన. ఇందులో పోపు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఇవన్నీ చూడండి వేగాలి, బాగా ఎండుమిరపకాయలు వేగాలి. మాది గోంగూర క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను మిరపకాయలు ఎక్కువ వేస్తాను. మనం గోంగూరను బట్టి మనం కారం మనం ఎంత తింటామో ఆ కారం వేస్తాం. అన్ని మిరపకాయలు వేసుకోవాలి. చూసారండి, వేగిపోయింది. ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు వేగిపోయాయి. ఇప్పుడు కొద్దిగా ఇందులో పసుపు వేస్తే వేడి మీద పచ్చివాసన రాకుండా ఉంటుంది. పచ్చివాసన రాకుండా ఉండాలంటే ఇలా వేడి మీద పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇంకా దీన్ని ప్లేట్లో కొద్దిగా పెట్టేసుకోవాలి. ప్లేట్లోనో జార్లోనో పోసేసుకోవచ్చు. దీన్ని పోపుకి చల్లారాక పోపు మిక్సీ పట్టేయాలి. తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఇవ్వండి, ఇలా వేరుగా తీసి పెట్టుకోవాలి. దీన్ని మొత్తం పోపు అంతా ఇందులో వేసి పెట్టుకోవాలి. ఇది వేసిన గోంగూర కూడా ఇందులో వేయాలి. ఇది తీసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ ఆయిల్ పోసి మనం గోంగూర ఇందులో వేయించుకోవాలి. పచ్చడి అంతా అయ్యాక మళ్ళీ గోంగూర కూడా అన్ని చల్లారాక మిక్సీ పట్టి పచ్చడి అయ్యాక దాని మీద జీలకర్ర, ఆవాలు, ఇంకో పోపు వేసుకోవాలి. దీంతో ఒక 3 గరిటెలు ఆయిల్ పోసాను, 3 స్పూన్స్ ఆయిల్ పోసాను. ఇప్పుడు ఇందులో గోంగూర వేసి ఫ్రై చేయాలి. దీన్ని మొత్తం గోంగూర ఇందులో తీసుకొని ఇది దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేయాలి. బాగా దగ్గరకు ఉడికిపోవాలి. ఫ్రై అవ్వడం అంటే ఏంటి, కరకర కాదు, మెత్తగా దగ్గరగా అయిపోతుంది కదా, అట్లా దగ్గరకు అయిపోవాలి. గోంగూర వేగించుకోవాలి. వేగించేటప్పుడే మనం కొంచెం చింతపండు ఇందులో వేసుకోవాలి. చింతపండు ఇందులో వేసుకుని దానికి చింతపండు కూడా వేడెక్కుతుంది కదా, మనకి ఎన్ని రోజులున్నా పాడవదు. ఇదండి గోంగూరకు సరిపడా చింతపండు వేసుకోవాలండి. నాకు గోంగూర ఎక్కువ చేశాను కాబట్టి నేను ఎక్కువ చింతపండు వేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీని బట్టి మీరు చింతపండు వేసుకోవాలి. చింతపండు నేనైతే నిమ్మకాయ చింతపండు వేసుకున్నాను. మీరు కూడా అలా వేసుకోండి. చింతపండు బాగా వేసుకోవాలి. వేసుకుంటే పుల్లగా బాగుంటుంది. పుల్ల గోంగూర అయితే కొంచెం తక్కువ చేసుకోవచ్చు. తెల్ల గోంగూర అయితే మటుకు పులుపు ఉండాలి. 2 గోంగూరలు ఉంటాయి కదండి, కలర్ ఒకటి తెల్లది ఒకటి ఎర్రది ఉంటుంది. ఎర్రది పుల్లగా ఉంటుంది, తెల్లది అయితే చప్పగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి చింతపండు వేసుకోవాలి. ఇక నేను మొత్తం ఇట్లా మొత్తం ఆకంతా ఇట్లా వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు వేసి మొత్తం ఇలా వేయించి పెట్టిన తర్వాత
ఈ పోపులు ఉన్నాయి కదండి, ఈ పోపులు మిక్సీ పట్టేయాలి. తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టి ఈ గోంగూర వేగింది కదా, ఈ గోంగూర చల్లాలి కదా, ఇది కూడా వేసి మిక్సీ పట్టేయాలి. మధ్య మధ్యలో గోంగూర కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుందండి. ఇలా కలుపుతూ ఉంటే పచ్చి రంగు అంతా పోతూ ఉంటుంది. కింద మీద కలిసి ఆయిల్లో వేయించాలి. ఆయిల్ వేసి ఈ గోంగూర మంచిగా వేయించుకోవాలి. బాగా పచ్చి రంగు ఉండకూడదు. ఈ పోపులు ఉన్నాయి కదా, ఈ పోపులు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దీనికి తగినంత ఉప్పు వేయాలి. దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి, మనకి కారానికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. నేను దేనికి తగినంత ఉప్పు వేసింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇవ్వండి, మేము మిక్సీలో పెట్టి మెత్తగా కారం పట్టుకోవాలి. ఇందులో పోపులు వేసి మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఉప్పు అని పోపులు వేస్తాం కదండి, అది మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇంకా చూడండి, ఇంకా కొంచెం నలగాలి. గోంగూర వేసుకొని నలగాలి, లేకపోతే చింతపండు నలగదు కదండి. చింతపండు మనం వేడి చేసుకున్నాం కదా, ఈ చింతపండు ఇందులో ఇలా వేసుకొని ముందు నేను మిక్సీ నలిపాలి, లేకపోతే గోంగూర బాగా మెత్తగా అయిపోతుంది. మిక్సీ పెట్టుకోవాలి. ఇలా గోంగూర అది చింతపండుని అంతా ఇలా తీసుకొని మళ్ళీ ఒకసారి చింతపండు నలిగింది కదండి, ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని మళ్ళీ మనకి మెత్తగా కావాలంటే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, లేదా కచ్చాపచ్చాగా కావాలంటే కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. మనకి ఎలా కావాలంటే అలాగే మిక్సీ మనం పట్టుకోవాలి. గట్టిగా కొంచెం ఇది గట్టిగా ఉంది కదా, కొంచెం నలగట్లేదు కదా, మనం చల్లనీళ్ళు పోయకూడదు. కొంచెం వేడి చేసి ఆ నీళ్ళు కొంచెం పోసుకోవాలి కొద్దిగా, అది నలగడానికి. ఇది గోంగూర కొంచెం ఆకు ఉంది కదా, నలగడానికి కారం కలవడానికి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అది వేడి నీళ్ళు మాత్రమే, చల్ల నీళ్ళు పోసుకుంటే నిలవ ఉండదు. వేడి నీళ్ళు పోసుకుంటే మీరు 2 రోజులైనా నిలవ ఉంటుంది. ఇవ్వండి, అలా వేసుకుని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేసాను. ఆయిల్ ఇప్పుడు పోపులు వేసుకోవాలి. ఏంటంటే మినప్పప్పు, ఎందుకంటే గోంగూర పులిహారలా ఉంటుంది పప్పులు పోపు వేసుకుంటే. మినప్పప్పు, శనగపప్పు వేస్తే మళ్ళా పాడైపోతుంది. ఆవాలు, అంతేనండి, జీలకర్ర వేసుకోవచ్చు. మళ్ళీ ఇంగువ కూడా వేసుకుంటే మనం ఇంగువ ఫ్లేవర్ ఎంత ఉంటే అంత బాగుంటుంది. ఇంగువ ఇవి బాగా పోపు వేగాలి. వేగితే లోపల మనం మిక్సీ గోంగూర పట్టుకున్నాం కదండి, ఇది మేము ఎక్కువ పెట్టాం కాబట్టి కారం అంతా మంచిగా కలిసే వరకు మనం బాగా కలపాలి. గోంగూరని ముందు ఉంటే 2 సార్లు 3 సార్లు పడతాం కదండి, ఎక్కువ చేసుకుంటే ఆ కారం అంతా కలవాలి కదా. కలవాలంటే దీన్ని ఇలా బాగా కారం కలిసే వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, పోపు వేగిపోయింది. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్ని పోపు వేగాయి. ఇది చల్లారేక గోంగూర పచ్చడిలో కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ. వెల్లుల్లిపాయలు మీరు ఎన్ని కావాలంటే అన్ని పైన వెల్లుల్లిపాయలు పోపు వేసుకోవచ్చు. ఎందుకంటే మనం వెల్లుల్లిపాయ పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు పోపు వేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అండి. అందులో ముందు వేయించి పోపులో కొన్ని వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడేమో ఇవి వేయించి పైన వేసుకోవచ్చు. పై వేగిపోయాయి కదా, ఇవి కూడా పైన వేసుకోవచ్చు. ఉల్లిపాయ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు వేసుకోవచ్చు, పర్వాలేదు. వెళ్ళిపోయినా బాగానే ఉంటుంది, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు దీన్ని ఈ వీడియోని చివరి దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.